నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. కిలార్ నాగార్జున గారు మనతో ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం నాగార్జున గారు. నమస్తే గోపి గారు. నాగార్జున గారు, మొట్టమొదటిసారి బోరుగడ్డ అరెస్ట్ అయిన నెక్స్ట్ డే అనుకుంటాం మనం ఒక వీడియో చేసాం. బోరుగడ్డ అరెస్ట్ అయిన మొదటి రోజే అన్ని కక్కేశాడు. ఎవరు ఏంటి వెనక తానేంటి అనేది మొత్తం. ఏదో పెద్ద రౌడీ అనుకున్నారు, ఏదో పెద్ద ఇది అనుకున్నారు. ఇది వీళ్ళ అసలు రూపం అని. కానీ ఆర్జీవీ విషయంలో కూడా ఎగ్జాక్ట్లీ అదే రుజువు అవుతున్నట్టే కనపడుతుంది కదా. దాదాపు 35 ఏళ్ల పాటు సినిమా ఫీల్డ్లో శివ సినిమా తర్వాత ఆయనకు వచ్చినటువంటి క్రేజ్, ఇవన్నీ వాటి గురించే చెప్పుకుంటూ వచ్చారు ఇంతకాలం పాటు. ఆర్జీవీ అంటే ఇవే. శివ సినిమా అనేది తెలుగు వాళ్ళకి గుర్తు వస్తూ ఉంటుంది. బాలీవుడ్లో చూస్తే ఆ సినిమా రంగీలా ఈ సినిమా గురించి చెప్పుకుంటూ వస్తారు. సో ఇదే నడిచింది. కానీ ఒక్కసారి నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మంటే మాత్రం ఆర్జీవీ అంటే ఏంటో బయటపడిపోయింది. అంతే కదా. మరి ఆర్జీవీ ఇంతకాలం పాటు చెప్పిందంతా హంబక్కేనా అనే ప్రజలు అనుకుంటున్నారు. అనుకోవాలేమో ఈరోజు జరిగిందా ఇది. ఎందుకంటే ఏదైనా ఎదుర్కోగలను, నాకు సమాజంతో సంబంధం లేదు, సమాజం కట్టుబాట్లతో సంబంధం లేదు, నేను నాకు వచ్చినట్టు నాకు నచ్చినట్టే ఉంటాను, నా ఇష్టం వచ్చినట్టే ఉంటానని మాట్లాడి ఇలాంటి వాళ్ళు సమాజం కట్టుబాట్లు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వీళ్ళకి అప్లై కావు. కానీ సమాజం ఇచ్చినటువంటి రాజ్యాంగం, చట్టం ఇవన్నీ మాత్రం వీళ్ళకి అనుకూలంగా పనిచేయాలి. మెయిన్ పాయింట్ ఇక్కడ మనం గమనించాల్సింది వాళ్ళ కోసం పనిచేయాలి. వాళ్ళ కోసం అక్కడ ఉన్నటువంటి హక్కులన్నింటినీ మాత్రం జాగ్రత్తగా ఉపయోగించుకోవడానికి అటు కోర్టుకు పరిగెత్తారు, లేకపోతే పోస్ట్పోన్ చేసుకోవడానికి వాళ్ళకున్న అవకాశాన్ని వాడుకుంటారు. ఇవన్నీ సమాజ హితం కోసంగా పెట్టినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్సేగా. సో అవి మాత్రం నీకు కావాలి, సమాజంకి పెట్టిన కట్టుబాట్లు మాత్రం నీకు అవసరం లేదు. ఇక్కడే వాళ్ళ యొక్క డబుల్ స్టాండర్డ్స్ ఏంటనేటువంటిది తెలుస్తూ ఉంది. అయితే ఆర్జీవీ అనేటువంటి వ్యక్తి ఏంటంటే కాలంతో పాటు ఫ్లోలో వెళ్ళిపోయేటువంటి మనస్తత్వం ఉన్న మనిషి. ఒకటి బ్రహ్మాండమైనటువంటి, మీరు చెప్పినట్టుగా జీనియస్ అంటంలో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. అత్యంత మేధావి, ఒక సబ్జెక్ట్ మాట్లాడితే లోతుగా అధ్యయనం చేసేటువంటి మాట్లాడతాడు, అవగాహన ఉన్నట్టుంది, తర్కానికి సరిపడేట్టుగా మాట్లాడతారు. కాకపోతే ఏంటంటే మేధావితనం అనేటువంటిది పరిధిని మించినప్పుడు అది వెరితనంగా మారుతుంది అనేటువంటిది గతంలో చరిత్రలో అనేక సందర్భాల్లో నిరూపితమైంది, రుజువైంది. మీకు మేధావితనంకి పిచ్చితనానికి మధ్యలో సన్నటి రేఖ మాత్రమే ఉంటుంది. ఇది క్రాస్ అయ్యి అటు వెళ్తే అది పిచ్చితనంగా మారేటువంటి అవకాశం ఉంది. అది ఆర్జీవీ గారి విషయంలో 100% ప్రూవ్ అయింది. అది జనానికి ఎలా కనపడుతుందంటే మేధావితనం నుంచి పర్వర్ట్గా మారినటువంటి రామ్ గోపాల్ వర్మ గారిని మనం ఇవాళ సమాజంలో చూస్తున్నాం. పైగా అతను ఇంటర్వ్యూ చేసేటువంటి సంస్థల్లో 95% ఛానల్స్ కానివ్వండి, యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, అతనికి తగ్గ అతని స్థాయి నుండి ప్రశ్నించేటువంటి జర్నలిస్టులు చాలా తక్కువ మంది ఉన్నారు. నేను విచారకరంగా చెప్తున్నాను అన్నమాట. ఎంతసేపుడికి ఆ హీరోయిన్ పట్ల మీ ఇదేంటి, ఈ అమ్మాయితో మీరు ఎలా బిహేవ్ చేశారు, ఏ అమ్మాయితో క్లబ్కి వెళ్ళారు, ఇలాంటి ప్రశ్నలు వేసేవాళ్లే కానీ నిజంగా అతనిలో ఉన్నటువంటి మేధావిని టచ్ చేసేటువంటి వాళ్ళు ప్రశ్నలు వేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకని ఏంటంటే అతను పిచ్చి పిచ్చి తిక్క సమాధానాలని చెప్తుంటారు. వీళ్ళకి ఇంటర్వ్యూ నేను ఇస్తున్నాను ఏంటి, అసలు నా స్థాయికి తగ్గదు అనేటువంటిది ఆయన మాట్లాడే ఆన్సర్స్లో కనపడుతుంటుంది. ఇతను ఎప్పుడైతే బాంబేలో ఫెయిల్ అయిపోయి అక్కడ కూడా మన తెలుగులో తీసినట్టే కొన్ని తిక్కల సినిమాలు తీసిన తర్వాత పూర్తిగా అతని ఇమేజ్ డ్యామేజ్ అయిన తర్వాత నేను అసలు మళ్ళీ తెలుగులో తీయనటువంటి శపథం చేసిన రామ్ గోపాల్ వర్మ గారు మళ్ళీ ఇటు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన ఆర్థికంగా నిలదొక్కోవటానికి వీళ్ళు ఇచ్చినటువంటి ఆఫర్ అనేటువంటిది పనిచేస్తుంది. ఈయన కనుక సినిమాలు తీస్తే జనాలందరూ కూడా తిరగబడిపోతారు, బ్రహ్మాండంగా ఇంకేముంది ఆర్జీవీ గారు చేస్తే అనేటువంటి దాంట్లో 2 సినిమాలు ప్లాన్ చేశారు. మరి అది వాళ్ళ పిచ్చితనం కదా. పిచ్చితనం అదే నేను చెప్తాను. వాళ్ళని పిచ్చోళ్ళుగా పరిగణించాడు కాబట్టి ఈ ఆఫర్ ఇతను ఒప్పుకున్నాడు. అది కూడా ఉంది. వాళ్ళని పిచ్చోళ్ళని చేశాడు. అవి ఆడవని అతనికి కూడా తెలుసు. అంతకుముందు చేసిన లక్ష్మీ ఎన్టీఆర్ ఏ రకంగా ఆడిందో మనం చూసాం. ఆ తర్వాత కూడా అతనితో 2 సినిమాలకి సైన్ చేసి ఆ తర్వాత కొండ సురేఖ కూడా ఎలాంటి ఆరోపణలు చేశారు కొండ సినిమా మీద. తర్వాత 45 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా ఈ రాష్ట్ర ప్రజలు, ఉభయ రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉన్నారుగా. ఆయన గురించి నువ్వేదో అర్థం చేసుకొని దాన్ని సినిమాగా తీసి ప్రజల్ని నమ్మించాలి అంటే వాళ్ళు ఎందుకు నమ్ముతారు? తర్వాత గతంలో కూడా మనం అనుకున్నట్టుగా
రాష్ట్రం ఎప్పుడు ఇబ్బందుల్లో పడ్డా దశ దిశ లేకుండా పోతున్న ప్రతి సందర్భంలోనూ ప్రజలు చూసింది చంద్రబాబు నాయుడు గారి వంకే. 10,000 రూపాయల జీతమే ఎక్కువ అనుకున్నటువంటి రోజుల్లో రామారావు గారి దగ్గర నుంచి అధికారం మార్పిడి జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని ఎలా నిలబెట్టారనేటువంటిది అందరికీ తెలుసు. ఆ తర్వాత 2014లో రాష్ట్రం విడిపోయి దిక్కులేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అదే చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నారు. ఆ తర్వాత ఒక అమరావతి అని, ఒక పోలవరం అని పరుగులెత్తించి ఒక స్థాయికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఏమరపాటు అయి చెప్పేస్తే ఆయన వదులుకున్నారు. మళ్ళీ అత్యంత దీనస్థితికి పోతున్నటువంటి టైంలో మళ్ళీ ఆయన్నే తెచ్చుకున్నారు. ఇది చరిత్ర. మరి ఇలాంటి చంద్రబాబు నాయుడు గారి గురించి మీరేదో తప్పుడుగా చూపించాలంటే ప్రజలు నమ్ముతారని ఎలా అనుకున్నారు? ఒకటి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర కూడా బ్రహ్మాండంగా తెలుసు కదా. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎలా అయితే చేశారు, ఎన్ని ఇల్లు అమ్ముకోవడానికి సిద్ధమైన దగ్గర నుంచి వేల కోట్లు, లక్షల కోట్లు ఎలా వచ్చిందనేది అదే ప్రజలు చూశారు. అలాంటి వ్యక్తిని నువ్వు ఒక మహానుభావుడిలాగా, దేశోద్ధారకుడిలాగా చూపిస్తారు అంటే ఎలా ఒప్పుకుంటారు? దాని ఫలితం మొదటి సినిమాలోనే తెలిసిపోయింది. ఒక్కరోజు కూడా థియేటర్లో ఆడలేదు. అందుకని రెండో సినిమాని ఏకంగా ఓటీటీలో రిలీజ్ చేశారు. యాక్చువల్గా మొదట మీరు ఆర్జీవి గురించి ఆయన ఇంత మేధావి అని చెప్పే ఇది చేసుకొచ్చారు. చాలా సందర్భాలు అట్లా కనబడతారు ఆయన. కానీ అలాంటి మేధావి ఒక రకంగా వైసీపీనో లేకపోతే జగన్మోహన్ రెడ్డినో తిక్కలోళ్ళం చేసి సినిమా తీశాడు, ఏదో అతని పబ్బం ఏదో గడుపుకున్నాడు అని అనుకుంటే అంతవరకు ఓకే. కానీ వ్యక్తిగతంగా నేరుగా చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళ ఫోటోల్ని మార్ఫింగ్ చేసి తన సోషల్ మీడియాలో పెట్టి వీళ్ళు ఎవరు అని అడగటం, కొన్ని ఇబ్బందికరమైన మాటలు సోషల్ మీడియాలో నుంచి ఆయన ప్రజెంట్ చేయడం, ఇవన్నీ అంత మేధావైన వ్యక్తి రామగోపాల్ వర్మకి తెలియదా? లేకపోతే తప్పక చేయాల్సి వచ్చిందా? లేకపోతే అంతకు మించి ఇంకేదన్నా పని చేసిందా? అంటే ఖచ్చితంగా ఇందాక మనం అనుకున్న పనులన్నీ చేసిన వరకు కూడా అందరూ క్షమించారు అతన్ని. ఎందుకంటే ఇతను ఇంతేలే, ఇలాగే చేస్తుంటాడు. ఈవెన్ ఆ 2 సినిమాలను కూడా వాళ్ళు సీరియస్గా తీసుకోలేదు. పరిణామం ఏంటో వాళ్ళకి తెలుసు. కానీ ఎప్పుడైతే జంతువుల తలకాయలకి 3 తలకాయలు పెట్టి చంద్రబాబు నాయుడు గారిది, పవన్ కళ్యాణ్ గారిది, లోకేష్ గారిది, ఆ తర్వాత అతను చేసినటువంటి ట్వీట్లు చేయటం వలన ఏంటంటే అప్పుడు సీరియస్గా తీసుకున్నారు ఇతన్ని. దానికి కారణం ఏంటంటే అతనికి ఉన్నటువంటి పబ్లిసిటీ పిచ్చ. మంచైనా చెడైనా నిరంతరం వార్తల్లో ఉండాలనేటువంటిది రామ్ గోపాల్ వర్మ యొక్క స్ట్రాటజీ. ఇక్కడ వైసీపీ లైన్ ఎందుకు మోయాల్సి వచ్చింది ఆయన? ఆ రోజున అధికారంలో ఉన్నప్పుడు ఇందాక మనం అనుకున్నాం గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకా 25 సంవత్సరాలు అధికారంలో ఉంటాడని అందరినీ నమ్మించినట్టే రామ్ గోపాల్ వర్మను కూడా నమ్మించగలిగాడు జగన్మోహన్ రెడ్డి గారు. 2 స్టేట్మెంట్స్ అయినాయి. ఒకటి, రామ్ గోపాల్ వర్మ జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని పిచ్చోళ్ళని చేశారని అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి రామ్ గోపాల్ వర్మను ఇక్కడ నమ్మించగలిగాడు. ఖచ్చితంగా ఈయన ఖచ్చితంగా నేను అంటుంది ఏంటంటేనండి, రామ్ గోపాల్ వర్మకి కావాల్సింది ఫినాన్షియల్ సపోర్ట్ ప్లస్ తనకి ఒక ఆదరణ కావాలి ఇండస్ట్రీలో నిలబడటానికి. ఎందుకంటే ఆయన అంతటా ఆయనకి సినిమాలు తీస్తే చూడట్లే ఎవరు. ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు. అతను మళ్ళీ వచ్చి హైదరాబాద్లో నిలదొక్కుని తనకు కావాల్సిన సదుపాయాలన్నీ కల్పించుకోవడానికి ఇది ఉపయోగపడ్డది ఆయనకి. చేసినప్పుడు ఇదే సహకారాన్ని ముందు కూడా కొనసాగించేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి మళ్ళీ అధికారంలోకి వస్తే అనేటువంటి దాంట్లో లైన్ క్రాస్ చేసి, ఇందాక మనం అనుకున్నట్టు ఆ లైన్ క్రాస్ చేసి అడుగు అవతలకి వేసాడు రామ్ గోపాల్ వర్మ. వేసిన తరువాత మీరు గమనించండి, వెంటనే అధికార మార్పిడి జరిగిన వెంటనే జరిగినటువంటి ఒక సినిమా ఫంక్షన్లో వాళ్ళు అడిగితే, ఇప్పుడు నిన్న గనక పోసాని కృష్ణమురళి నేను రాజకీయాలు చెయ్యను మాట్లాడినని 3 సార్లు 4 సార్లు చెప్పినట్టే మళ్ళీ జీవితంలో నేను రాజకీయ చిత్రాలు తీయను అని చెప్పి రామ్ గోపాల్ వర్మ గారు కూడా చెప్పారు. అంటే సీన్ అర్థమైంది ఆయనకి. తర్వాత అక్కడి నుంచి ఇక్కడ దాకా చర్యలు లేకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళు మర్చిపోయారులే అని చెప్పేసి అని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఏంటి చర్యలు ఉండవా అని అధికారంలో ఉండి ఆయన గర్జించేటప్పటికి చర్యలు ఎలా మొదలైనయో మనం చూసాం. తర్వాత స్ట్రాటజిక్గా వీళ్ళందరూ కూడా అనుకున్నది ఏంటి, అవును ఒక పోస్ట్ పెడితే ఏం చేయగలుగుతారు, మహా అయితే 41A నోటీస్ ఇచ్చి పంపిస్తారు. అవే కదా ఉన్న చట్టాలు. అంతే కదా ఉన్న చట్టాలు. మనల్ని ఏం బీగుతారులే, వాళ్ళ భాషలో చెప్పాలండి, మనం అనకూడదు పేగటాలు చేయటాలు. సో అనుకున్నారు. ఎప్పుడైతే దీన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేటువంటి దాని కిందకి తీసుకొచ్చారో, దానికి ఉన్నటువంటి పవర్స్ ఏంటనేటువంటిది వీళ్ళకి తెలియపోయిన లాయర్స్ చెప్తారు కదా, అక్కడి నుంచి ఈ గగ్గోలంతా మొదలైంది.
ఒక శ్రీరెడ్డి దగ్గర నుంచి, ఒక పోసాని కృష్ణమూర్తి దగ్గర నుంచి, మిగతా వాళ్ళ దగ్గర నుంచి, రాజకీయ సన్యాసాలు తీసుకునే వాళ్ళు కొంతమంది, తప్పైపోయింది క్షమించండి అనేటువంటి వాళ్ళు కొంతమంది, బయటికి వచ్చి చెప్పలేని వాళ్ళు ఆళ్ళకాళ్ళు ఈళ్ళకాళ్ళు పట్టుకొని రాయబారాలు చేసుకుంటున్నటువంటి కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళందరి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆ కోవలోనే ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ వంతు వచ్చింది. అంటే శ్రీరెడ్డి పోసాని క్షమించమని అడిగేశారు. అడిగేశారు. రామ్ గోపాల్ వర్మకి ఏ దారి లేక ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ మనస్తత్వానికి నన్ను క్షమించండి అనే మాట అతను నోటెమ్మట రాదు. రాకుండా ఏంటంటే రాజ్యాంగం తనకు కల్పించినటువంటి హక్కుల కోసం పరిగెత్తున్నాడు. ఒక నిందితుడు పోలీసులు పిలిచి వచ్చి సమాధానం చెప్పమన్నప్పుడు చెప్పాలా, నేను సినిమా షూటింగ్లో ఉన్నాను, లేకపోతే అక్కడున్నాను ఇక్కడున్నాను, నాకు కుదిరినప్పుడు నేను వచ్చి చెప్తాను అనేటువంటి సినిమా షూటింగ్ అంటే అదేమన్నా ప్రజోపయోగమా, దేశ సేవ చేసేటువంటి కార్యక్రమం, దేశం కోసం ఎట్లా మినహాయింపు ఇస్తాయి? దానికి ఇవ్వలేదు కదా, ప్రజోపయోగం అయింది కాదు కదా. అందుకే కదా వాళ్ళు ఇవ్వలేదు కదా. ఇతను కోర్టు తలుపు తట్టినప్పుడు వాళ్ళు ఏమన్నారు, మీరు ముందు వెళ్ళి అటెండ్ అవ్వండి, వాళ్ళకి సహకరించండి, వాళ్ళు ఏదైనా అరెస్ట్ చేస్తారు లేకపోతే మిమ్మల్ని ఏదైనా చేస్తారన్నప్పుడు అప్పుడు రండి, కానీ అసలు ఏమి లేకుండా క్వాష్ అంటే ఎలా అవుతుంది? ఇవాళ వాళ్ళ లాయర్ మాట్లాడుతున్నారు, అసలు వాళ్ళు ఏమి నేరం చేశారో క్లిప్పింగ్లు పంపించాలంటే వీళ్ళకి తెలీదా ఏం నేరాలు చేశారనేటువంటిది. చంద్రబాబుని అర్ధరాత్రి అరెస్ట్ చేసినప్పుడు ఏం నేరం చేసామని చెప్పాడు ఆయన. కనీసం నోటీస్ ఎదురా అంటే అరెస్ట్ చేసినాక నోటీస్ ఇచ్చారు, ఎఫ్ఐఆర్ ఎదురా అంటే మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళి అప్పుడు పెడతాం, అప్పుడు ఇస్తామని. వాళ్ళకు ఒక రాజ్యాంగం, వీళ్ళకు ఒక రాజ్యాంగం. కాబట్టి ఏంటంటే ఇదే కాదు గోపి గారు, మీరు చూడండి ఇంకొక వారం 10 రోజుల్లో ఎవరైతే విర్రవీగారో, మనల్ని ఏమీ చేయలేరులే అనుకున్నారో వాళ్ళందరి తలుపు తట్టబోతున్నారు. ఒక రోజా దగ్గర నుంచి, మిగతా వాళ్ళ దగ్గర నుంచి, ఈవెన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గర నుంచి అందరి దగ్గర రెడీ అయి ఉన్నాయి. అంటే ఈ వారమే అనుకోవాలా? ఈ వారం 10 రోజులు మనం మాట్లాడుతున్నది. ఒక్క వారం 10 రోజుల్లో ఈ సాగతీతకి ఇంకా ఎక్కువ టైం తీసుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఒక లాజికల్ కంక్లూషన్కి తీసుకొస్తుంది అనేటువంటిది అయితే నాకున్న భావన. సమాచారం కూడా ఉంది అనుకోండి. ఓకే. సో ఇండైరెక్ట్గా ప్రభుత్వం వెళ్తున్నటువంటి తీరు, వేటాడుతున్నటువంటి పద్ధతి చూసినప్పుడు ఏంటంటే దీన్ని మరీ ఇంకా ప్రొలాంగ్ చేయటం కూడా అనవసరం అంటున్నాను నేను. అదేలేండి. వీలైనంత తొందరగా వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పుడు ఫస్ట్ రావటంతో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి భయంకరమైన కుంభకోణం జరిగిందని చెప్పేసి అని అన్నారు. ఏది చర్యలేవి? కామన్ మ్యాన్ మనసులో అనుమానాలు రాకముందే ఇది త్వరితగతిన వీళ్ళందరినీ కనుక చేయాల్సిన పని చేసి మీరు చట్టానికి అప్పచెప్పేసేయండి. తర్వాత కోర్టు ఏం చేస్తుంది, కోర్టు వీళ్ళ దోషులు అంటుందా, శిక్షిస్తుందా అనేది వేరే విషయం. మీ పార్ట్ అయితే మీరు త్వరగా చేయాలి కదా, ప్రజలు అది కోరుకుంటున్నారు. అంటే ఇక్కడ ఇంకొక అంశం వస్తుంది సార్ తెర మీదకి. ఒక్క బోరుగడ్డ, ఒక్క నందిగం సురేష్ తప్ప జైల్లో ఎవరు లేరు. వర రవీందర్ రెడ్డి ఉన్నాడు. చివరికి నిన్న ఇంటూరు రవికిరణ్కి కూడా బెయిల్ వచ్చింది. నేను అనేది అదే, ముఖ్యమైన వాళ్ళందరూ కూడా కోర్టు ప్రొటెక్షన్లో ఉన్నారు ఇప్పుడు. మీరు గమనించండి, ఒక దేవినేని అవినాష్ కానివ్వండి, ఒక లేళ్లాపిరెడ్డి కానివ్వండి, ఒక మన జోగి రమేష్ కానివ్వండి, వీళ్ళందరూ కోర్టు రిలీఫ్లో ఉండటం వల్ల కోర్టు రిలీఫ్లో ఉన్నారు. కోర్టు రిలీఫ్ రావడానికి కారణం వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళ లాయర్లు వాదించి, అంత సమర్థవంతమైనటువంటి లాయర్ని పెట్టుకుని వాదించారు. కానీ వీళ్ళిద్దరి విషయంలో అంత సమర్థవంతమైన లాయర్లను పెట్టలేకపోతున్నారా, లేకపోతే బెయిల్ వచ్చిన వెంటనే కేసులు వేస్తా ఉన్నాయి కాబట్టి? ఎవరైనా ఒకటే చెప్తున్నాను గోపి గారు, లోపలికి వెళ్ళనంత వరకే వీళ్ళు సేఫ్ అంటున్నాను నేను. ఓకే. కోర్టు ప్రొటెక్షన్లో ఉండి ఓకే, ఒక్క కేసులో అయినా అరెస్ట్ అయితే మళ్ళీ ఒక 10 కేసులు చుట్టుముడతాయి. అప్పుడు తెలుస్తుంది అసలు. ఇది రఘురామకృష్ణరాజు గారి మీద ఏదైతే వీళ్ళు ప్రయోగించబోయారో ఆ రోజున ఆయన రాష్ట్రానికి రాకుండా నిరోధించడానికి, దాన్ని వీళ్ళు ఇవాళ ఇంప్లిమెంట్ చేసి చూపిస్తున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం. అంటే ఇంకా శిక్షలు పడటం అనేటువంటిది అది ఎప్పుడు పడతాయో దాని సంగతి తెలియదు. రఘురామకృష్ణరాజుని నియోజకవర్గానికి రాకుండా ఆపారు. వీళ్ళకి ప్రజల్లోకి ఒక సంవత్సరం దాకా బయటికి ప్రజాబాహుళ్యంలోకి రాకుండా ఆపారు. అది ఎక్కడైనా అంతే కదా. పీటీ వారెంట్లు చంద్రబాబు నాయుడు గారిని తిప్పడానికి ప్రతి చోటకి 7 కేసులు పీటీ వారెంట్లు ఎలా రెడీ చేసుకున్నారు వాళ్ళు ఆ రోజున. సో చాకచక్యంగా ఆయన బయటపడగలిగాడు కాబట్టి బయటపడగలిగాడు, కానీ లేకపోతే ప్రతి దాంట్లో ఒక నెల 15 రోజులు అలా తిప్పుతూ ఉండి. ఇసుక కేసు విషయంలో కూడా మా ఇన్పుట్ ఎడిటర్ సుభాకర్ గారు ఒక ఇంటర్వ్యూ చేశాడు అన్మోల్ గాంధీ గారిని. ఇసుక కేసు విషయంలో చంద్రబాబు మీద కేసు పెట్టవలసిందిగా ఆయన్ని ఎలాంటి ప్రలోభాలకు గురి చేశారనేది చెప్పుకొచ్చాడు ఆయన. ఆ ఇంటర్వ్యూ ఇప్పుడే కాసేపట్లో రిలీజ్ అవుతుంది. ఇసుకలో గనక ఏదన్నా తిన్నారు, ఇసుకను అడ్డం పెట్టుకోనంటే అది వేరే విషయం, కానీ ప్రజలకి ఇసుక ఫ్రీగా ట్రక్కు
ట్రాక్టర్ 1500కి ట్రక్ 4000 5000కి ఇవ్వటం అది నేరం అని చెప్పి కేసు పెట్టారంటే ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో, ఇంకా చాలా ఉన్నాయి దాంట్లో. సో ఎంత అనుమోల్ ప్రేక్షకులకు చెప్తున్నా, అనుమోల్ గాంధీ గారి ఇంటర్వ్యూ మీరు కూడా చూడండి, మా ఇన్పుట్ రైటర్ సుభాకర్ గారు చేశారు. ఇసుకలో చంద్రబాబు గారి మీద కేసు పెట్టమని ఆయన మీద ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చారు, అసలు ఏం జరిగింది కంప్లీట్ ఎపిసోడ్లో అనేది. సో దాని డైవర్షన్ ఇప్పుడు ఈవెన్ పివి రమేష్ గారు ఏం చెప్పారు మనకి, సర్వసాధారణం క్యాబినెట్ ఇదైన తర్వాత పనులు తొందరగా జరగటానికి రిమైండ్ చేయటం అనేటువంటిది చీఫ్ మినిస్టర్ గారికి ఉన్న అధికారం. చెప్తుంటారు, దాంట్లో ఏముందని నేను చెప్తే దాన్ని పూర్తిగా మార్చేసేసి ఆయన మీద కేసు పెట్టి లోపల పెట్టారనేటువంటిది ఆయనే స్వయంగా బయటకు వచ్చి చెప్పారు. కాబట్టి ఏంటంటే ఇలాంటివన్నీ చేయటం అలవాటు పడ్డటువంటి వీళ్ళకి ఇవాళ అసలు ఏంటి చురుకు అనేటువంటిది ఒక్కొక్కరికి తెలుస్తూ ఉంది. ఆర్జీవీ విషయానికి కనుక తీసుకొని వస్తే ఏంటంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, తెలివైన వాడైతే, తెలివి మీరిపోయిన వాడు కాబట్టి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము అతని నుంచి ఏ క్షణాన్ని ఏం చేస్తాడు అనేటువంటిది. ఏమాత్రం ఇంగితం విఘ్నత ఇప్పటికైనా ఉంటే లొంగిపోయి చేసిన తప్పు ఒప్పుకొని, ఏదో నేను ఆ రోజున నా అంతటి నేనే చేశాను, ఎవరో చెప్తే చేశాను, భవిష్యత్తులో ఇలాంటి చెయ్యను అంటే అక్కడితోటి బయటపడతాడు. ఇలాగే కనుక దొంగాట ఆడటం మొదలు పెడితే, ఒక బోరుగడ్డ అనిల్కి ఒక నందిగం సురేష్కి ఏ ట్రీట్మెంట్ జరిగిందో ఆర్జీవీకి కూడా, ఆర్జీవీ అంటే మండిపోయిన వాళ్ళు రాష్ట్రంలో చాలామంది మహిళల దగ్గర నుంచి అందరూ ఉన్నారు. వాళ్ళు కనుక కేసులు వేయటం మొదలు పెడితే ఇక సినిమాలు కెరీర్ ఏముండదు, కోర్టు బెయిలు జైలు చుట్టూ తిరగటమే సరిపోతుంది. అంటే ఎత్తేస్తారా జగన్మోహన్ రెడ్డి అన్నట్టు? ఆయన లెక్కలో అదే, ఆయన భాషలో ఎత్తేయటమే కదా. ఆ ఎత్తేయటానికే వచ్చి పోలీసులు ఉన్నారు, మరి ఏమైందో తెలియదు. ఇంకా ఇవాళ కాకపోతే రేపైనా ఎత్తేస్తారు. మర్యాదగా వెళ్ళి వాళ్ళతో మాట్లాడి సరి చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇలాగే బిహేవ్ చేస్తే ఏంటంటే, ప్రజల్లో ఇప్పటికే నవ్వుల పాలయ్యాడు అతను, ఏమాత్రం క్రెడిబిలిటీ లేదు. కానీ అతను భవిష్యత్ దృష్ట్యా నేను ఇస్తున్న సలహా ఏంటంటే, వెళ్ళి సరెండర్ అయ్యి క్షమాపణ చెప్తే అంతటితోటి ఆగిపోతుంది అనేటువంటిది నా భావన. రైట్ సార్, థ్యాంక్ యూ.